లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు అందరూ ఎగ్జిట్ పోల్స్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్న లెక్కలపైనే ఇప్పుడు అంతా పెద్ద చర్చ నడుస్తోంది. గతంతో పోల్చి చూస్తే ఈసారి ఎగ్జిట్ పోల్స్పై ఆసక్తి రెట్టింపైంది. ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ 2024లోనూ ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం లెక్కలు చూస్తే ఎన్డీఏ కూటమికి గరిష్టంగా 396 సీట్లు, కనిష్టంగా 339 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది. ఇది ప్రధాని మోదీ ముందు నుంచి ప్రచారం చేస్తున్న అబ్ కీ బార్ 400 పార్ నినాదానికి చాలా దగ్గరగా ఉంది. మరోవైపు ఇండీ కూటమి దేశవ్యాప్తంగా కూడా బీజేపీ వ్యతిరేక పక్షాలను కలుపుకొని ఎన్నికలకు వెళ్ళింది. ఈ కూటమికి కనిష్టంగా 122 ఎంపీ స్థానాలు, గరిష్టంగా 167 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది. ఇక ప్రధాన రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి 21 నుంచి 25 స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ఇండీ కూటమికి ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగింది. అక్కడ 7 నుంచి 9 స్థానాలు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేజెక్కించుకున్న కాంగ్రెస్ కూడా 7 నుంచి 9 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది. ఢిల్లీలో ఎన్డీఏకి 4 నుంచి 6 స్థానాలు, ఇండీ కూటమికి 1 నుంచి 3 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఎన్డీఏ 25 నుంచి 26 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ప్రతిపక్ష కూటమికి ఇక్కడ ఒక్క స్థానం మాత్రమే రానుంది. మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి 23 నుంచి 25 చోట్ల గెలుస్తుందని ఎగ్జిట్ పోల్ తెలుపుతోంది. ఎన్డీఏ కూటమికి 22 నుంచి 26 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఇక పెద్ద రాష్ట్రం 80 ఎంపీ స్థానాలున్న యూపీలో ఇండీ కూటమి 17 నుంచి 15 స్థానాలు గెలుస్తుంటే ఎన్డీఏ కూటమికి 62 నుంచి 66 స్థానాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజస్థాన్లో ప్రతిపక్ష కూటమికి 2 నుంచి 4 స్థానాలు వస్తాయనుకుంటే ఎన్డీఏకి 21 నుంచి 23 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఏబీపీ సీ ఓటర్ సర్వేలో తేలింది. దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన తమిళనాడులో ఈసారి కూడా ఎన్డీఏకి చుక్కెదురవుతుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అక్కడ ఎన్డీఏ కూటమికి 0 నుంచి 2 ఎంపీ స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. మరోవైపు డిఎంకే అధికార పార్టీ డిఎంకే ఉన్న ఇండియా కూటమికి 37 నుంచి 39 స్థానాలు వస్తాయని తెలుస్తోంది. ఇక కర్ణాటకలో ఆసక్తికరంగా ఉంది. ఎన్డీఏ కూటమి అక్కడ 23 నుంచి 25 స్థానాలు వస్తుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ అంటే ఇండీ కూటమికి 3 నుంచి 5 ఎంపీ స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కేరళలో ఎన్డీఏ కేవలం 1 నుంచి 3 స్థానాలకే పరిమితం అవుతుంది. అక్కడ అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్కి 17 నుంచి 19 స్థానాలు, వాళ్ళు ఇండీ కూటమితో ఉన్నారు, వాళ్ళకి 17 నుంచి 19 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లో ఇండీ కూటమికి 1 నుంచి 3 ఎంపీ స్థానాలు మాత్రమే వస్తాయి. ఎన్డీఏకి మాత్రం 26 నుంచి 28 స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఎన్డీఏ కూటమి 3వసారి దేశంలో అధికారంలోకి వస్తుంది. అది కూడా బీజేపీనే చెబుతున్నట్లుగా దాదాపుగా 400 సీట్లకి దగ్గర సీట్లు సంపాదించగలదని ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్లో అయితే వెల్లడైంది.